అది పనిచెయ్యదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుండి పాండవులకు వారితో పాటు అక్కడికి వచ్చిన కొన్ని వేల మందికి అక్షయ పాత్రలోనే ఆహారాలు వండి ద్రౌపది వడ్డించి అందరికీ వడ్డించిన తర్వాత చివరిగా తాను తినేది. అలా ఆకలిని తీర్చారు. అయితే మహాభారత కాలం నాటి ఈ అక్షయ పాత్ర ఇప్పటికీ మన భారతదేశంలో ఉందా, ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో ఇద్దరు కూడా వాయు దేవుడి అంశతో పుట్టిన వాళ్లే కనుక మన పురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి. అయితే అదే వాయుదేవుడు అంశతో కలియుగంలో పుట్టిన వారే మాధ్వాచార్యులు. అయితే ఈ మాధ్వాచార్యుల గారు ఆయన గత జన్మలో భీమసేనుడు అని ఒప్పుకోవడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు మాధ్యాచార్యుల గారు తన శిష్యులతో కలిసి ద్వాపర యుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశమైన ఇప్పటి హర్యానాకు వెళ్లారు. ఆ యుద్ధ రంగంలో సరిగ్గా ఒక చోట వెళ్ళాక తన గద జన్మ జ్ఞాపకాలను గుర్తుకు వచ్చి అంతుపట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో, ఈ మట్టి కింద నా గద ఇప్పటికీ ఉంది, ద్వాపర యుగంలో 100 ఏనుగుల శక్తి కలిగి ఉన్న అనేసి 100 ఏనుగుల శక్తి కలిగిన వాడిగా చెప్పుకొని భీమసేనుడిని నేనే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆయన శిష్యులందరూ ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠంతో అక్కడ లోతుగా తవ్వి చూసేసరికి అప్పుడు అక్కడ వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది ఏంటో తెలుసా? స్వర్ణమణీయమైన రత్న అలంకరణతో పొదిగి ఉన్న పెద్ద గద, భీమసేనుడి 6 అడుగుల గద అయితే కనిపించింది. వెంటనే గురువు గారు తన గొప్పతనాన్ని తెలుసుకొని కళ్ళ ముందే ఇంత వింత జరిగిందని ఆశ్చర్యపోయి అప్పుడు మాంద్యాచార్యుల గారు చెప్పింది నిజమేనని, ఇది ఎవరికంట పడకుండా మళ్ళీ తిరిగి దానిని ఇక్కడే తిరిగి భూస్థాపితం చేసి పాతేయండి అని ఆజ్ఞాపించాడు. అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలాంటి మహనీయులైన మాంద్వాచార్యుల గారు 750 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ అక్షయ పాత్రను దాంతో పాటుగా గరిటను కూడా ఇచ్చినట్టు, వీటి ద్వారా నిత్యం అన్నదానం చేస్తూ ఎన్నో వేల మందికి ఇక్కడ ఆహారం మాత్రం పెడుతూ ఉంటారు. అయితే ఎంతమందికి ఆహారం పెట్టినా ఇక్కడ అయిపోదు అని చెప్పాడు. అప్పుడు ఈ అక్షయ పాత్ర పాండవులు వాడిన అక్షయ పాత్ర అని ఒక్కటే అని పాండవులకు